హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు రైడింగ్ వచ్చేసి మినీ తాజ్మహల్. ఇది ఔరంగాబాద్లో ఉంది. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి మినీ తాజ్మహల్కి 5 కిలోమీటర్స్ ఉంటుంది. 10 to 15 minutes అయితే పడుతుంది. పక్కన కనిపించే బిల్డింగ్స్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి చూడడానికి. ఆ ఎదురుగా కనిపించే ఆర్చి దాటి ముందుకెళ్ళాక గోడ మీద అన్ని పెయింటింగ్స్ అయితే వేసి ఉండే. పెయింటింగ్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. ఈ రోడ్లో అయితే ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. మీరే చూడొచ్చు. ఈ చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి. రోడ్డు కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఒక 3 kilometers వెళ్ళాలి. 3 kilometers వెళ్ళాక రైట్ తీసుకోవాలి. ఇంతకుముందు మీరు ఎవరు కానీ మినీ తాజ్మహల్ చూసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇంకొక 1 kilometer అయితే ఉంది. 1 kilometer దాటాక మనకైతే మినీ తాజ్మహల్ వచ్చేసిద్ది. ఈ ఏరియా అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మినీ తాజ్మహల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. అలా కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 2 wheelers 4 wheelers పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఎదురుగా కనిపిస్తున్న పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద వాటర్ బాటిల్స్ స్నాక్స్ అమ్ముతారు. అట్టనే చెట్టుకి మనకి రైట్ సైడ్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనకి టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ అయితే ఒక చిన్న క్యాంటీన్ కూడా ఉంది. మనకైతే టికెట్ వచ్చి 25 rupees. అదే ఫారినర్స్కి అయితే 300 rupees దాకా ఉంది. ఇక్కడైతే చుట్టూ చూడడానికైతే భలే చక్కగా ఉంది. మీరు కూడా చూడండి. ఆ ఎదురుగా కనిపించేది బుకింగ్ కౌంటరు. ఆ చెట్టుకి వెనకమాల ఉంది. అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని మనం ఎంట్రన్స్కి వెళ్ళిపోవాలి. ఎదురుగా కనిపిస్తుంది బుకింగ్ కౌంటరు. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి కౌంటర్లో ఎవరు లేరు, చాలా ఖాళీగా కూడా ఉంది. మనం ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో 20 rupees టికెట్, ఆఫ్లైన్ అయితే 25. ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు కెమెరా అయితే అలౌడ్ లేదంట. కెమెరాకు కూడా టికెట్ తీసుకోమని చెప్పారు. సో అక్కడ ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ ఫిల్ చేసేసి 25 rupees ఇచ్చామంటే కెమెరా మనం లోపల తీసుకొని వెళ్ళొచ్చు. సో నేను ఫామ్ ఫిల్ చేసేసి సైన్ పెట్టేసేసి 25 rupees పే చేశాకైతే లోపలికి కెమెరా అలౌట్ చేశారు. ఎదురుగా కనిపిస్తున్నదే మినీ తాజ్మహల్. ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది కదా. పైకి కూడా వెళ్ళొచ్చు. ఎదురు స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళి చూద్దాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే అండర్ గ్రౌండ్లో వచ్చేసి దిల్ రాజు భాను సమాధి ఉంటుంది. ఔరంగజేబు యొక్క భార్య అనమాట. ఆ భార్య సమాధి లోపల ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళేసి సమాధిని అయితే చూద్దాం. భాను బేగం కొడుకు అజయ్ షా అయితే దీనిని నిర్మించారు. 1678లో తన తల్లి కోసం దీనిని అయితే నిర్మించారు. చుట్టూ అయితే ఫ్లవర్స్తో డిజైన్ చేసి ఉండిద్ది. మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం చుట్టూ ఫ్లవర్స్ ఉంటాయి.
ఫ్లవర్స్తో డిజైన్ చేసి ఉంటుంది అనమాట మొత్తం. ఇక్కడ ఎదురుగా అండర్ గ్రౌండ్లో కనిపించేది దిల్ రాజు భానువేగ ఒక్క సమాధి. ఇక్కడ ప్రతి ఒక్కరు దండం పెట్టుకొని అక్కడైతే కాయిన్స్ అయితే కిందకి విసిరేస్తున్నారు. చుట్టూ మీకైతే క్లియర్గా కనిపిస్తున్నట్టుంది. అవి మొత్తం కనిపించేవి మొత్తం కాయిన్స్. ఆ సమాధి మీద బ్యాక్ సైడ్ వెళ్ళడానికి అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇటు నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు. చుట్టూ అయితే మనకి పచ్చని చెట్లు కనిపిస్తాయి. గార్డెన్ అయితే సూపర్గా ఉంది. ఇటు నుంచి వెళ్తే అటు మనకి రైట్ సైడ్లో ఓపెన్ ఉంటుంది. ఓపెన్ ప్లేస్లో నుంచి వెనకున్న గార్డెన్ మొత్తం చూడొచ్చు. ఇక గార్డెన్లో అయితే మనకి మామిడికాయ చెట్లు కూడా ఉన్నాయి. ఈ తాజ్మహల్ చుట్టూ అయితే పెద్ద పెద్ద గోడలు అయితే నిర్మించబడి ఉన్నాయి. దానికి బ్యాక్ సైడ్ అయితే మనకి చుట్టూ కొండ కూడా కనిపిస్తుంది. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.